ఇక్కడ ఇది మన వాల్యూమ్ అంటే మనం సైలెంట్ బటన్ ఉన్నదిగా, దీన్ని మనము కొంచెము హీట్ తగలకుండా దీన్ని మనము మూసేద్దాం, ఎందుకంటే అది మెల్ట్ అవుతుంది, ప్రాబ్లం అవుతుంది మళ్ళీ. ఓకే, ఇక్కడ నుంచి గ్యాప్ ఉంది, తో మనం ఇక్కడ ఇంత మందం కట్ చేసుకుందాం. స్పేస్ ఉంది. ఓకే, దానికన్నా ముందు ఇది ఎట్లా అంటే డబల్ డెకర్ లెక్క ఉంటుంది, అంటే ఐసీ పైన ఐసీ ఉంటుంది కాబట్టి కనబడుతున్నాయి బాల్స్, మిడిల్లో కనబడుతున్నాయి బాల్. డస్ట్ ఉంది. టూ 220 అలా మీరు మీ బ్లోర్లలో 220 ఆర్ 230 దాకా కూడా పెట్టుకోవచ్చు, 250 దాకా పెట్టుకోవచ్చు. 230 నుంచి 250. ఎయిర్ ఒక 70 దాకా పెట్టుకోవాలి, ఎందుకంటే హీట్ తగ్గితే ఎయిర్ ఎక్కువ ఉంటుంది, హీటు పెరిగితే హీట్ తక్కువ ఉంటుంది. 5 to 7 సెకండ్స్ దాకా హీట్ కొట్టిన తర్వాతనే మనము గ్లూ క్లీన్ చేయాలి. పాతాయి అవి ఏంటంటే డైరెక్ట్ అగ్గి వస్తుంది, హీట్ వస్తుంది, కాబట్టి ఏంటంటే దాంట్లో మనము 340 అది ఐసీ అనేది పొంగిపోతుంది, డ్యామేజ్ అయిపోతుంది. చెప్పినా కానీ ఏమవుతుంది, ట్రాకులు పోతాయి. అందుకే పర్ఫెక్ట్గా తీయాలంటే ఇది ఏంటంటే ఒక హీట్ అనేది మనం తెలుసుకోవాలి, అరే హీట్ అయినట్టుగా ఉంటుంది కాబట్టి స్ట్రైట్గానే హీట్ వస్తుంది. బిగ్ నాజిల్ ఉండాలా, నాకు సురుకు అంటుతుంది. అదే నేను మూవింగ్ చేస్తే ఏమవుతుంది, నాకు సురుకు అంటుతలేదు. అంటే మనం తీసేటప్పుడు కూడా నేను మూవింగ్ చేస్తూ ఉండాలి. ఓకేనా, మూవింగ్ ఒక దగ్గర 2 సెకండ్స్ కన్నా ఎక్కువ ఆపద్దు. ఒక ఐసీకి ఒక తీస్తున్నప్పుడు ఆపద్దు అన్నట్టు, మూవింగ్ చేస్తూనే ఉండాలి. ఏమవుతుంది అంటే అప్పుడు బాయిల్ కరెక్ట్ అయ్యి మన బాల్స్ అనేటివి కరెక్ట్ లేస్తుంది. మీరు ఒక దగ్గర తింపుతురు ఒకటే దగ్గర దింపుతున్నారు కానీ బ్యాక్ సైడ్లో దింపరు అన్నప్పుడు ఏమైతే బ్యాక్ సైడ్ పాయింట్స్ పోతాయి. 360 డిగ్రీ 30-40 సెకండ్ 30 సెకండ్స్ తర్వాతనే మనం బ్లేడ్ అనేది ఇంజెక్ట్ చేయాలి. అప్పటిదాకా ఏం చేయొద్దు మీరు. ఒక 40 సార్లు తింపండి, మీకు అంటే అంత టైమింగ్ ఏర్పడకపోతే. ఒక 25 కొంచెం ఫోర్స్ చేయాలి, పోతలేదు అంటే ఆటోమేటిక్గా అది ఏం చేయాలంటే ఒక 2 సెకండ్స్ ఆపండి, మళ్ళీ దింపండి. అక్కడ ఇయో చూడండి ఇంజెక్ట్ అయింది, అక్కడ ఇటు కాలేదు. ఇయో బ్యాక్ సైడ్ మన పీపీడి ఇది ఎంత 217 డిగ్రీ కదా మ్యానుఫ్యాక్చరింగ్. దీన్ని మనం డౌన్గ్రేడ్ చేసుకోవాలి. డౌన్గ్రేడ్ చేస్తే ఏమవుతుంది, ఈజీగా మనకు క్లీనింగ్ అవుతుంది అన్నట్టు. 148 ఉన్నదనుకో ఇంకా తొందరగా క్లీనింగ్ అవుతుంది. చూడండి ఏం చేయొద్దు, ఇలా ఫస్ట్ ఐరన్ని తింపాలి, ప్రతి బాల్కి ఆనియాలి. ఓకే, గ్లూ కూడా ఉంటుంది. గ్లూ చూసారా, ఇలా ఫోల్డ్ చేసుకొని ఒక 2 సెకండ్స్ పెట్టాలి దాని మీద. 2 సెకండ్స్ పెట్టి ఇట్లా పైన క్లీన్ చేయాలి. సగం హాఫ్ అయిందా, మళ్ళీ ఇట్లా దింపండి, మళ్ళీ 2 సెకండ్స్, మళ్ళీ హాఫ్ చేయాలి. ఓకే, దీన్ని మనం ఇట్లా ఫోర్స్ చేసి తీయద్దు, మళ్ళీ హీట్ కొట్టాలి. మనం గ్లూ క్లీనింగ్ ఎంత పెట్టుకున్నాము, 250 అట్లా పెట్టుకున్నాం.
250 అసలు 70 ఉండాలి, ఇది ఎవరు పెట్టిరో. 250 70 అలా పెట్టుకోండి. ఒక 2 సెకండ్స్ పెట్టి ఓకే. సేమ్ ప్రాసెస్లో దీన్ని కూడా మనము క్లీన్ చేసుకోవాలి. ఏం చేయొద్దు. ఇయో ఐరన్తో పైన మన ఐరన్ తాకద్దు. ఈ ఐరన్ ఉన్నదా, దీనికి ఈ ఐరన్ బాల్ ఉండాలి, షార్ప్ ఉంటుంది. ఈ బిట్తో ఏమవుతుందంటే గీతలు పడతాయి. ఈ ఐరన్తో మనము కెపాసిటర్ పీకడం, ఇది ఇక్కడ కూడా మనము పైన చేయాలి. ఐసీలకు విక్కు కొట్టద్దు. ఇప్పుడు ఇది ఒక 10 టైమ్స్ మనం ఇట్లా దింపాలి. ఇట్లా దింపినప్పుడు ఏమవుతుంది, ఈ గ్లూ అనేది మెత్తబడుతుంది. ఇట్లా ఐరన్తో ఇట్లా క్లీన్ చేసుకుంటూ పోయినామనుకో క్లీన్ అయిపోతుంది. ఇంకా దీనికి వాడద్దు. ఈ బాల్స్ ఈ ఐసీ పైన పెట్టండి. ఐసీని దొరకబట్టుండి బ్లోవర్తో, నాజిల్తో ఎగిరిపోకుండా ఉంటుంది. ఎందుకంటే 250 అంటే చాలా తక్కువ హీటు, దీంతో ఐసీకి ఏం ఎఫెక్ట్ పడది. ఆన్ ఆఫ్ ఇది ట్రిగర్ చేస్తున్నా, 140 స్టక్ అవుతుంది అంటే మన CPU కరెక్ట్ ఉంది. ఇప్పుడు మనము ర్యామ్ వేసుకుందాం. నొక్కాలి. కొంత ఏమైతే అంటే డ్రై అవుతుంది. అయింది. కొద్దిగా మరీ డ్రై మీకు ఆ బాల్ రాదు. దొరకబట్టి పట్టుకోవాలి. స్టెన్సిల్ని హాఫ్ పెట్టాలి. ఇక ఇలా ఓకే సరిపోతుంది. ఒకవేళ మీకు ఎయిర్ ఎక్కువ అనిపించింది అనుకో, ఎగిరిపోతుంది అని అంటే 40 పెట్టండి. ఓకే ఇలా నెమ్మదిగా. ఇప్పుడు ఇక్కడ కొన్ని బాల్స్ రాలేవు అన్నప్పుడు ఏం చేయాలా, మనము ఇది ఫ్లక్స్ వేసి అలానే మళ్ళీ తీయద్దు కిందికి. ఇక్కడ రాలేవు కొద్దిగా, మళ్ళీ ఒకసారి హీట్ పెట్టి కొట్టినామనుకో సెట్ అవుతాయి అవి. ఒక్కసారి హీట్ కొడదాము, అయితే కరెక్ట్గా కూర్చుండిపోతాయి. రైట్. ఇవేం 5, ఇవి 5. దీంట్లో కూడా సేమ్ ఉన్నాయి. ఐసీ కరెక్ట్గా పెట్టాలి. ఈ యారో ఆ యారో కలవాలి. ఓకేనా. ఫ్లక్స్ వేయాలి. ఎక్కువ పడ్డది, ఫ్లక్స్ ఎక్కువ పడ్డది కాబట్టి మనము కొంచెం తీసేయాలి. ఇలా ఎక్కువ కూడా వేయద్దు, లేదనంటే ఏమవుతుంది, ఐసీ అటు ఇటు జరుగుతుంది. ఇది ఐసీ జరగకుండా ఉండాలని అంతే. ఇది పెట్టుదాము. ఒక 15 to 20 సెకండ్స్ దాకా ఇలానే దింపాలి. ఒకవేళ ఐసీ జరిగిపోతుందని అనుకో కొంచెం ఎయిర్ తక్కువ పెట్టండి. ఓకే. ఇప్పుడేం కొంచెం ఎయిర్ ఎక్కువ అనాలి. ఆ ప్రెషర్తో ఏమవుతుందంటే కూర్చుండిపోతుంది. ఇట్లా పెడదాం.
ఇప్పుడు ఏం చేయాలంటే ఒక దగ్గర ఆగి ఓకేనా, ఏమైనా తీసుకుంటుందా? ఏం తీసుకుంటలే. రాసింది రీడింగ్ వస్తుందా లేదా? 300, 700, 900, 1.900. ఓకే, సిపి చేసిన మనం ర్యామ్ చేసినప్పుడు ఏమవుతుందంటే కొంచెము టైం పడుతుంది కొద్దిగా బూటింగ్ అవ్వడానికి కూడా. చూడండి అక్కడ 400, 500, 600. ఇది మనం రాపిచ్చింది ఆ నార్మల్ బూటింగ్. ఫస్ట్ డాటా వస్తుంది దీనికి. డాటా ర్యామ్ మనం రివాల్వ్ చేసినాం కదా, డాటా పోదు. ఓకే, డాటాతో సహా అన్ని. ఫస్ట్ ఏం ప్రాబ్లం ఉండే మనం చూసినాం కదా, రీడింగ్ ఏమొచ్చింది, స్టక్ అయింది అన్నప్పుడు ఏం చేసినాం మనం, ఓన్లీ ర్యామ్ తీసి వేసినాం. ర్యామ్ తీసి వేసిన తర్వాత ఓకే అయిపోయింది. ఒకవేళ ర్యామ్ వేసిన తర్వాత కూడా సేమ్ అలానే వస్తే మళ్ళీ ఒకసారి ఇవ్వాలి. అలానే వచ్చింది అనుకో సేమ్, అయితే మనం ఏమనుకోవాలి, ర్యాము